మన మైండ్ మననే 3 రకాలుగా ఇబ్బంది పెడుతుంది. 1 కంపేర్ చేస్తుంది, ఓకే. 2 క్రిటిసైజ్ చేస్తుంది, ఎక్కిరిస్తుంది. వాడు వేస్ట్ గడరా, వీడింతేరా, అసలు అంత దొంగలేరా అని ఎక్కిరిస్తూ అందరినీ తక్కువన్నా చేస్తుంది, లేదా మనని తక్కువన్నా చేస్తుంది. నువ్వు చేయలేవు, నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు పనికిరావని. 3 ఏం చేస్తుంది తెలుసా, మన మైండ్ కంప్లైంట్ చేస్తుంది. అన్నిటి మీద చాడీలు చెప్పడం, అన్నిటి మీద వాడు కరెక్ట్గా లేడు, మా అమ్మ కరెక్ట్గా లేదు, మా నాన్న కరెక్ట్గా లేదు, మా ఆయన కరెక్ట్గా లేడు, మా భార్య కరెక్ట్గా లేదు, ఈ వరల్డే కరెక్ట్గా లేదు, గవర్నమెంటే కరెక్ట్గా లేదు, మొత్తం అందరూ వేస్ట్గాలే, నేను ఒక్కడనే పాపం ఎందుకు ఇరుక్కుపోయాను అనేటట్టు చేస్తుంది. ఇది మీకు నాకే కాదు, అర్జునుడికి కూడా వచ్చింది. అందుకని పాయింట్ ఏంటంటే, మన మైండ్ని ఎప్పుడైతే మనం కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనే ప్రయత్నం చేస్తామో అప్పుడు 3 మేజర్ విషయాలు, ఇంకా చాలా జరుగుతాయి. ఈ 3టిని గనక పట్టుకోగలిగితే, ఈ 3టిని గనక ఇది కంప్లైంట్ మారుస్తా అని మనం గుర్తుపట్టి చేంజ్ చేయగలిగితే లైఫ్ ఇట్లా టంగమని తిరిగిపోతుంది, నిజంగా తిరుగుతుంది.